వెల్కమ్ టు ఆస్కిన్స్ అకాడమీ. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లులోని కొన్ని ముఖ్యమైన అంశాలు పరిశీలిద్దాం. ఇది ఒక రిక్వెస్టింగ్ వీడియో, నన్ను కొంతమంది అడగడం జరిగింది. ఈ బిల్లులో 65 పేజీలు, 12 భాగాలు, 13 షెడ్యూల్స్ ఉన్నాయి. సీమాంధ్ర తెలంగాణ జనాభా నిష్పత్తి చూసినట్టయితే ఈ బిల్లులో పేర్కొన్న ప్రకారం 58.32:41.68%గా వీళ్ళు నిర్ణయించడం జరిగింది. ఈ నిష్పత్తి ప్రకారం ఆస్తులు, అప్పులు, ఖర్చులు, ఆదాయాలు వీటి పంపకాలు అనేది జరుగుతుంది. సెక్షన్ 3 సబ్సెక్షన్ 1 ప్రకారం తెలంగాణకు, ఏపీకి 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధాని ఉండడం జరుగుతుంది. ఆ ఉమ్మడి రాజధాని హైదరాబాద్. పార్ట్ 3 ప్రకారం స్టేట్ కౌన్సిల్ గురించి చెప్పారు. పార్ట్ 3లో స్టేట్ కౌన్సిల్ గురించి చెప్పడం జరిగింది. పార్ట్ 4లో హైకోర్టు ప్రతిపాదన గురించి ప్రస్తావించడం జరిగింది. పార్ట్ 5లో ఆదాయం, ఖర్చుల పంపిణీ గురించి ప్రస్తావించారు. పార్ట్ 6లో జనాభా ప్రాతిపదికన ఆస్తులు, అప్పుల పంపకం, ట్రెజరీ విలువలను సమానంగా పంచుకోవడం గురించి ప్రస్తావించారు. పార్ట్ 7లో విద్యుత్, వాటర్, ఫైనాన్స్ కార్పొరేషన్ల గురించి ప్రస్తావించడం జరిగింది. పార్ట్ 8లో ఐఏఎస్, ఐపీఎస్ల పంపకం గురించి ప్రస్తావించడం జరిగింది. పార్ట్ 9లో జలవనరుల గురించి ప్రస్తావించారు. ఈ జలవనరులు బోర్డులను బిల్లు ఆమోదం తెలిపిన 6 రోజుల్లో ఏర్పాటు చేయాలి. దీనికి చైర్మన్గా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి చైర్మన్గా ఉంటారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఇరు రాష్ట్రాలకు, ప్రతి రాష్ట్రానికి ఒక బోర్డు అనేది ఏర్పడుతుంది. గోదావరి బోర్డు తెలంగాణకు చెందుతుంది. కృష్ణా బోర్డు ఏపీలో ఉంటుంది. వీటికి కేంద్రం సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ హోదాలో ఉన్న ఒక అధికారిని చైర్మన్గా ఉంచుతారు. ఈ గోదావరి మరియు కృష్ణా బోర్డులకు ఒక్కొక్క బోర్డులో ఒక్కొక్క రాష్ట్రం నుంచి 2 ప్రతినిధులు ఉంటారు. వీటికయ్యే ఖర్చు, ఈ బోర్డుకయ్యే ఖర్చును 7 రాష్ట్రాలు సమానంగా పంచుకోవాలి. పార్ట్ 10 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రత్యేక ఆర్థిక సూత్రాలు ఉంటాయి. పార్ట్ 10లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రత్యేక ఆర్థిక సూత్రాలు ఉంటాయి. పార్ట్ 11లో ఉన్నత విద్య గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ ఉన్నత విద్యలో గురించి ఎలాంటిదంటే ఐఐఎం, ఐఐటి, ఎయిమ్స్, హార్టికల్చర్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానున్నాయి. పార్ట్ 12లో ఆర్టికల్ 371D గురించి ప్రస్తావించారు. దీని ప్రకారం ఏపీ ఉన్న చోట టీఎస్ అనే పదం చేర్చుతారు. ఇంకా ఈ బిల్లులో మరికొన్ని ముఖ్యమైన అంశాలు పరిశీలించినట్టయితే మొత్తం ఈ బిల్లులో 9 సవరణలు చేయడం జరిగింది. ఆ 9 సవరణలు ఇప్పుడు మనం చూద్దాం. అందులో కొన్ని ముఖ్య అంశాలు చూద్దాం. అసెంబ్లీ మండలి నిర్ధారణకు రాజ్యాంగంలో 4వ షెడ్యూల్ను సవరించాలని చెప్పేసి ప్రతిపాదన చేయడం జరిగింది. 2006 ఆంధ్రప్రదేశ్ చట్టంలోని 3వ షెడ్యూల్ని సవరణ చేయాలని చెప్పేసి దీనిలో ప్రస్తావించారు. తెలంగాణలో స్థానిక సంస్థల కోసం ఆర్టికల్ 168 సవరణ చేయాలి. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్కున్న 371D సవరణ చేయాలని చెప్పేసి బిల్లో పేర్కొనడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ 1951 చట్టంలో షెడ్యూల్ నంబర్ 43లోని 15A సవరణ చేయాలని చెప్పేసి ఈ బిల్లో పేర్కొనడం జరిగింది. ఇక ఈ బిల్లులోని మరికొన్ని ముఖ్యాంశాలను పరిశీలించినట్టయితే హైదరాబాద్లో 3 ఏళ్ల పాటు గ్రే హౌండ్స్ ట్రైనింగ్ సెంటర్ని ఏర్పాటు చేయనున్నారు. ఇది ఇరు రాష్ట్రాలకు కలిసి పనిచేస్తుంది. గడువు తర్వాత ఇది తెలంగాణకు చెందుతుంది. సీమాంధ్రలో ఇలాంటి సెక్టర్ ఎంపికకు కేంద్రం సహాయం చేస్తుంది. ఇక షెడ్యూల్ విషయానికి వస్తే షెడ్యూల్లో 13 షెడ్యూళ్ళు ఉన్నాయి.
షెడ్యూల్ నెంబర్ 1 రాజ్యసభ సభ్యుల వివరాల గురించి వివరించడం జరిగింది. షెడ్యూల్ నెంబర్ 2 పార్లమెంటరీ అసెంబ్లీ స్థానాల గురించి వివరించడం జరిగింది. షెడ్యూల్ నెంబర్ 3 ఎమ్మెల్సీ స్థానాల గురించి ప్రస్తావించడం జరిగింది. షెడ్యూల్ నెంబర్ 4 శాసన మండలి విభజన వివరాల గురించి వివరించడం జరిగింది. షెడ్యూల్ నెంబర్ 5 ఎస్సీ కులాల గురించి పేర్కొనడం జరిగింది. తెలంగాణలో 59 షెడ్యూల్ కులాలు ఉన్నట్టు బిల్లులో పేర్కొనడం జరిగింది. షెడ్యూల్ నెంబర్ 6 ఎస్టీ తెగల గురించి పేర్కొనడం జరిగింది. తెలంగాణలో 33 ఎస్టీ తెగలు ఉన్నట్టు బిల్లులో పేర్కొనడం జరిగింది. షెడ్యూల్ నెంబర్ 7 ప్రభుత్వానికి ఆదాయాన్ని ఇచ్చే సంస్థల గురించి షెడ్యూల్ నెంబర్ 7లో పేర్కొన్నారు. ఇందులో 41 సంస్థలు ఉన్నాయి. షెడ్యూల్ నెంబర్ 8 పెన్షన్ చెల్లింపులు. షెడ్యూల్ నెంబర్ 9 44 ప్రభుత్వ కంపెనీ వివరాలు ఉన్నాయి. షెడ్యూల్ నెంబర్ 10 సంస్థలు సౌకర్యాల గురించి వివరించడం జరిగింది. షెడ్యూల్ నెంబర్ 10లో షెడ్యూల్ నెంబర్ 11లో నదీ నిర్వహణ బోర్డు గురించి వివరించడం జరిగింది. షెడ్యూల్ నెంబర్ 11లో షెడ్యూల్ నెంబర్ 12లో ఆయిల్ మరియు గ్యాస్ శక్తి వీటి గురించి వివరించడం జరిగింది. దీనిలో భాగంగా ఈ షెడ్యూల్ నెంబర్ 12లో భాగంగా సింగరేణి క్యాలరీ సంస్థలో తెలంగాణ వాటా 51%, కేంద్రం యొక్క వాటా 49%గా నిర్ణయించడం జరిగింది ఈ షెడ్యూల్ నెంబర్ 12లో భాగంగా. లాస్ట్ షెడ్యూల్ ఉన్నత విద్య గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ ఉన్నత విద్యలో ఆంధ్రప్రదేశ్కు ఐఐఎం, ఐఐటి మరియు ఎయిమ్స్, హార్టికల్చర్ యూనివర్సిటీ వంటివి భవిష్యత్తులో రానున్నాయి. ఈ షెడ్యూల్స్ను ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఎలానో చెప్తా. షెడ్యూల్ నెంబర్ 1 తీసుకుంటే రాజ్యసభ సభ్యుల గురించి వివరించడం జరిగింది. దాని తర్వాత షెడ్యూల్ నెంబర్ 2 వరుసగా దాన్ని కంటిన్యూగా రాజ్యసభ తర్వాత మనకి ఏమొస్తుంది, పార్లమెంట్ వస్తుంది. పార్లమెంటు అసెంబ్లీ వస్తుంది. అది షెడ్యూల్ నెంబర్ 2లో పేర్కొనడం జరిగింది. షెడ్యూల్ నెంబర్ 2లో పార్లమెంటరీ అసెంబ్లీ స్థానాల గురించి వివరించడం జరిగింది. షెడ్యూల్ నెంబర్ 3లో ఎమ్మెల్సీ స్థానాల గురించి వివరించడం జరిగింది. సో ఇక్కడ మనం ఫస్ట్ 3 షెడ్యూల్స్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెంబర్ 1 రాజ్యసభ, నెంబర్ 2 పార్లమెంటరీ అసెంబ్లీ, నెంబర్ 3 ఎమ్మెల్సీ. ఈజీగా ఉంది కదా గుర్తుపెట్టుకోవడానికి, రాజ్యసభ, పార్లమెంటరీ, ఎమ్మెల్సీ అని చెప్పేసి. అండ్ షెడ్యూల్ నెంబర్ 4 ఈ శాసన మండలి సభ్యుల విభజన వివరాలు. షెడ్యూల్ నెంబర్ 5 ఎస్సీ కులాలు. షెడ్యూల్ నెంబర్ 6 ఎస్టీ కులాలు. సో షెడ్యూల్ నెంబర్ 5 అనేది ఎస్సీ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఎస్సీ 5 మనకు ఎస్లా ఉంటుంది కదా, దాన్ని మనం ఎస్సీ కులాలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అండ్ 6 వచ్చేసి ఎస్టీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. షెడ్యూల్ నెంబర్ 7 ప్రభుత్వానికి ఆదాయాన్ని ఇచ్చే సంస్థల గురించి పేర్కొనడం జరిగిందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. షెడ్యూల్ నెంబర్ 7 ప్రభుత్వం ఆదాయం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. 7 ప్రభుత్వం ఆదాయం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఎయిత్ పెన్షన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. 9th ప్రభుత్వకు సంబంధించిన 44 కంపెనీల గురించి పేర్కొనడం జరిగిందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. షెడ్యూల్ నెంబర్ 10th సంస్థలు వాటి సౌకర్యాల గురించి పేర్కొనడం జరిగింది. రాష్ట్ర స్థాయికి సంబంధించిన సంస్థలు ఇందులో పేర్కొనడం జరిగింది. ఇందులో బీసీ స్టడీ సర్కిల్, అప్పా జంక్షన్, MCHతో సహా మరికొన్ని సంస్థలు ఉన్నాయని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. షెడ్యూల్ నెంబర్ 11th రివర్ మేనేజ్మెంట్ గురించి పేర్కొనడం జరిగింది. షెడ్యూల్ నెంబర్ 12 ఆల్ గ్యాస్ గురించి పేర్కొనడం జరిగింది. షెడ్యూల్ నెంబర్ 13 ఉన్నత విద్య, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి పేర్కొనడం జరిగిందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నేను డిస్క్రిప్షన్లో ఈ బిల్లుకి సంబంధించిన లింక్ ఇస్తాను. డిస్క్రిప్షన్ నుంచి మీరు ఈ బిల్ను PDF మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీరు చూసుకోవచ్చు బిల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.